కాకారంపల్లి రెవెన్యూ విలేజ్ ఉపాధ్యాయ నగర్లోని 150 అంకణాల స్థలంపై ఉద్రాలు రుద్రాజు సంపూర్ణంకు చట్టబద్ధమైన హక్కులున్నాయని, తమ వద్ద రిజిస్ట్రేషన్ పత్రాలున్నాయని ఆమె కుమార్తె అల్లుడు తెలిపారు. తమ స్థలాన్ని ఇతరులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారంలో మాజీ అలిపిరి ఎస్ఐ ఆర్ లోకేష్ కుమార్ తదితరులు పాత్రపై అనుమానాలున్నాయని వారు ఆరోపించారు. ఈ స్థలంలో సీసీ కెమెరాలు, సోలార్ ప్లాంట్, గదులు, షెడ్, మొక్కలు, బోరు తదితర ఆస్తులు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ వారు చేసిన అన్యాయం గురించి నేటికి మీరు పోరాడుతూనే ఉన్నారని మన తిరుపతి ప్రెస్ క్లబ్కు మీరు ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా మాకు అందించడం జరిగింది. మేమందరము కూడా పరిశీలించిన తర్వాత మీకు నిజంగానే పోలీసు వారి దగ్గర నుంచి అన్యాయం జరిగింది అని అనిపించింది కాబట్టి ఈ మన తిరుపతి ప్రెస్ క్లబ్ ద్వారా అధికారులకి, పోలీస్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి, అదేవిధంగా మున్సిపల్ అధికారులకి మీకు జరిగిన అన్యాయాన్ని మా ద్వారా తెలియజేయాలని అనుకున్నాం. అందువల్ల వీరు సంపూర్ణమ్మ గారు, మీ అత్తగారు 80 సంవత్సరాలు పైబడిన వారు, వీరి కూతురు మీరు వివాహం ఆడారు. ఏమ్మా సంపూర్ణమ్మ, అంతేనా? మీకు ఉపాధ్యాయ నగర్లో సైటు ఎలా లభించింది? అదే 81లో సార్, 81లో కొనుక్కున్నాం సార్. మేము ఏ విధంగా కొనుక్కున్నారు? ఆధారం ఎట్లా? డబ్బులు ఎట్లా? ఆధారం ఇట్లే కొద్ది కొద్దిగా కూడబెట్టుకొని చేసి కొనుక్కున్నాం సార్. అప్పట్లో మీ భర్త ఏం పని చేసేవారు? టీటీడీలో వర్క్ మేస్త్రిగా పనిచేస్తా ఉన్నారు సార్. వారు జీతాన్ని అది కొద్ది కొద్దిగా. మీరు ఏం పని చేసేవారు తల్లి? నేను ఎనుములు అవి పాలు అవి పిండుకొని చేసుకునేదాన్ని. సో ఎనుములు మేపుకొని ఆ వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని ఎత్తిపెట్టుకొని భర్త తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి అందులో వచ్చిన జీతంలో కొంత డబ్బు ఎత్తిపెట్టుకొని ప్రస్తుతం మార సరోవర హోటల్ దగ్గర సమీపంలో ఉపాధ్యాయ నగర్ లో మీరు ఒక స్థలాన్ని కొనుక్కోవడం జరిగింది, రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి కొన్ననాటి నుంచి మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి, సమస్యలు ఏంటి? ఎవరి దగ్గర నుంచి మీరు ప్రాబ్లమ్స్, సమస్యలు ఎక్కువగా ఫేస్ చేశారమ్మా? ఏం దగ్గర అంటే ఏం చెప్పేశారు, అట్లా ఆ ఏరియాలో ఇంకా రామకృష్ణ వాళ్ళు జాగా చాలా మాటలు అడిగినారు సార్, ఇచ్చే మేము ఇవ్వము అని చెప్పినాం సార్. అట్నే ఎన్ని మాటలు అడిగినా మేము ఇవ్వము. ఎంత జాగా, ఎంత విస్తీర్ణం, ఎంత, ఎన్ని అంకణాలు? 150 అంకణాలు సార్. 150 అంకణాలు అన్నా రామకృష్ణ గారు వారికి అమ్మేయాలా అని చెప్పి మీకు ఒత్తిడి తెచ్చినప్పటికీ మీరు అమ్మలేదు. మేము అమ్మలేదు. ఎంతకు అడిగారు వాళ్ళు? వాళ్ళు 10,000 నుంచి అడిగినారు సార్. అప్పటి నుంచి 1981 నుంచి అడుగుతూనే ఉన్నారు. 4-5 ఏళ్ళ తర్వాత అప్పటి నుంచి 10,000 ఇస్తాము, మళ్ళా 50 ఇస్తాము, మళ్ళీ 1,00,000 కూర్చున్నారు. మళ్ళా ఈ మధ్య అయితే ఇంకా ఈ అబ్బాయి కూడా మాట్లాడారు. అంటే మీ యొక్క స్థలాన్ని వారు కొనుక్కొని వారు అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో కొనుక్కోవడానికి అడిగినారు. అది మేము ఇవ్వకపోయేటైతే మాకు ఇంకా వీలు కాకుండా ఎట్లా తిరుక్కుంటా చేసుకుంటా ఇంకా అది ప్రహరీ కట్టాలని చూసినాం సార్. అదే ఇంకా మా మనుషులతోనే మళ్ళా మా జాగాలో కట్టించాం. మీరు అక్కడ నివాసం ఉన్నారు కదా? అప్పటి మీరు నివాసం ఉన్నారు. నివాసం ఉండి మొన్న ఇతన్ని 2025 వరకు కూడా మీరు అక్కడే ఉంటే ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని బయట పంపించేసి పోలీసు వాళ్ళే ఎవరైతే మీకు ఆపోజిట్ వాళ్ళు ఉన్నారో 4 పేర్లు ఏంటండి? ఎవరు వాళ్ళు? హేమా హెప్సిబా, జాన్ పాలస్తీన్, లీనా వినోలియా అనే క్రిస్టియన్ సోదరులు 4 క్రిస్టియన్స్ చేశారు మా మీద, మీ మీద. ఓకే, మేము అప్పుడు ఆ స్థలంలో ఉన్నాం. అమీనా కూడా కోర్టు దగ్గర నుంచి అమీనా ఆ స్థలంలోనే మాకు నోటీస్ ఇచ్చారు, తీసుకున్నాం. పోస్టల్ రిజిస్టర్డ్ పోస్టల్ డాక్యుమెంట్స్ కూడా మేము ఆ స్థలంలో నివాసం ఉండగానే తీసుకున్నాం. ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఉన్నాయి. 2023లో కొంచెం ఇష్యూ అయినప్పుడు 24 నుంచి మేము అక్కడ కాపురం ఉన్నాం. 25 మే 22వ తారీఖు నన్ను ఒక తప్పుడు కేసు రాయించి మీటర్ దొంగతనం చేశారంటే నన్ను అరెస్ట్ చేశారు లోకేష్ కుమార్. లోకేష్ కుమార్ ఎవరు? లోకేష్ కుమార్ ఎవరు? అలిపిరి ఎస్ఐ. అతను లోకేష్ కుమార్ నేను అక్కడ ఆ స్థలంలో కూడా పోలీస్ స్టేషన్ కూడా నేను చెప్పాను విషయాలంతా. సార్ నేను సో సీనియర్ జర్నలిస్ట్, అది తప్పుడు కేసు, మీ న్యాయ విచారణ చేసి కరెక్ట్ గా డెసిషన్ తీసుకుని. మీ పూర్తి పేరు? గుండ్రాజు సుకుమార్ రాజు. ఓకే. 20 ఏళ్ళుగా జర్నలిస్ట్ గా ఉన్నా. దేంట్లో పనిచేశారు మీరు? వార్తలు పనిచేశాను, ఆంధ్రజ్యోతిలో పనిచేశాను, సిటీ కృష్ణతేజ ఛానల్ లో పనిచేశాను, యాంకర్ కమ్ రిపోర్టర్ పనిచేశాను, సోషల్ సర్వీస్ యాక్టివిటీ. ఎన్ని సంవత్సరాలు చేశారండి?
25 ఏళ్ళుగా ఉన్నా. ఇప్పుడు 25 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి